ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మనకు టోటల్గా 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ వస్తాయి. చూడండి, ఈ చాప్టర్ నుంచి మనకు 14 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. చూడండి, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? షో దట్ మాడ్యులస్ a + b + 2c అన్నాడు. అండ్ cc ఇక్కడ వచ్చేసరికి a అదేవిధంగా b. చూడండి, c a b + c + 2a అదేవిధంగా b అండ్ c a c + a + 2b ఇచ్చి మనకి RHS ఏంటి ఇచ్చాడు? 2 × a + b + c హోల్ క్యూబ్. ఈ క్యూబ్ 2 నిమిషాలు పక్కన పెట్టండి. సో ఇక్కడ ఏమన్నాడు? 2 × a + b + c అంటే ఇక్కడ ఏంటి? 2a 2b 2c ఉన్నట్టు కదా. దీన్ని చేసి మనకి ఏమొస్తుంది? 2a 2b 2c అంటే నాకు 2 aలు 2 bలు 2 cలు కావాలి కదా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్ LHSని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ LHSని చూద్దాం. LHS మనకి ఏదైతే క్వశ్చన్లో ఇస్తాడో, మనకి ఏదైతే ఇస్తాడో క్వశ్చన్లో అది జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టు రాయాలి ఫస్ట్. అర్థమైందా? సో ఇలా రాసుకున్న తర్వాత నీవేమని చెప్పాను, మీకు ఏం కావాలని చెప్పాను? ఇదేంటిది? చూడండి, దీన్ని మనం ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి? 2a 2b 2c కావాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 2ని కామన్ చేస్తే a + b + c మిగులుతుంది కదా. సో ఇప్పుడు అంటే మనకి a + b + c మిగలాలంటే మనకి ఏం కావాలి? 2a 2b 2c మనకు కావాలి కదా. సో ఇప్పుడు చూడండి, a + b + 2c. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ మీరు స్కిప్ చేయవద్దు. వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. అర్థమైందా? సో చూడండి, రో ఆపరేషన్ అప్లై చేయాలి. రో ఆపరేషన్ అప్లై చేయాలి అంటే ఏంటి సార్ అంటే చూడండి, మీకు మనకి 2a 2b 2c కావాలి. ఇప్పుడు ఇవి కలిపితే 2a 2b వస్తుందా? ఇవన్నీ ప్లస్ చేస్తే 2a 2b 2c వస్తుందా? చూడండి, ఇవన్నీ ప్లస్ చేయండి. a + b + c + 2c + c + c అంటే cలే ప్లస్ అవుతున్నాయి. కానీ నాకేం కావాలి? 2a 2b కావాలి కదా. ఇక్కడ ఏముంది? ab మాత్రం ఉంది, కానీ 2a 2b కావాలి. సో ఇవి ప్లస్ చేస్తే మనకి ఉపయోగం ఉండదు కాబట్టి ఇలా చేయకూడదు. నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు చూడండి అన్న, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఈ కోణం మనకి ప్లస్ చేస్తే ఉపయోగం లేదు. సో ఈ రోన్ ప్లస్ చేయండి. a + a + 2c + a + b అంటే a + a 2a b + b 2b అదేవిధంగా 2c కదా. మనకి ఏం కావాలి? 2a 2b 2c అంటే ఇవి ప్లస్ చేస్తే మనకి వచ్చేటట్టు ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వే. చూడండి, అంటే మనకి ఇప్పుడు ఏం చేయాలి? ఇది కాలం 1, మనకి ఇది కావాలంటే ఏం చేయాలి? కాలం 1 కాలం 2 కాలం 3 ప్లస్ చేయాలి. అంటే c1 + c2 + 3 చేయాలి కన్నా. ఇప్పుడు చూడండి, కాలం 1 కండిషన్ ఏంటి? కాలం 1 మనకి ఏం కావాలి? ఈ 3 ప్లస్ చేయాలి. అంటే c1 c2 c3 అంటే కాలం 1 కాలం 2 కాలం 3 c1 c2 c3 ఈ 3 ప్లస్ చేస్తే మనకు వస్తుంది అని అర్థం. దీని అర్థం ఏంటి? ఈ 3ని ప్లస్ చేయమని అర్థం. అర్థం కదా. సో ఇప్పుడు 3ని ప్లస్ చేయండి. a + b + 2c + a + b ప్లస్ చేసాం కదా. ఇప్పుడు ఈ 3ని ప్లస్ చేయండి. c + b + c + 2a + b సరిపోయింది కదా. చూడండి, c + a + c + a + 2b సరిపోయింది కదా. ఇప్పుడు ఓకే ప్లస్ చేస్తాం. మిగతా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మిగతా రోస్ ఏవైతే ఉన్నాయో ఈ రోస్ని యాస్టీస్గా రాసుకోండి. అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇందులో మీరు ఎక్కడ తప్పు చేసినా సమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం అని అంటే ఇందులో ఏవైతే ఏలు ఎన్ని ఉన్నాయి, బీలు ఎన్ని ఉన్నాయి, సీలు ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసేయండి. చూడండి, 2 ఏలు ఉన్నాయి. a × a 2a సారీ a + a 2a b + b 2b అదేవిధంగా 2c అంటే 2a 2b 2c ఉంది ఇందులో. సో ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను. అదేవిధంగా ఇవి సేమ్ ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. సో ఇది ఎలా ఉన్నాయి అలా రాసుకున్నాం. ఇది కూడా సేమ్ అంతే. 2a ఇందులో ఏముంది? 2a + b + b 2b c + c 2c. అర్థం కదా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నిట్లో కూడా
2a 2b 2c ఉంది కదా. సో అవి ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. నెక్స్ట్ మిగతా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇవి సేమ్ యాస్టీస్గా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీటి నుంచి నేను 2a 2b 2cని కామన్ తీస్తాను. మొత్తం అన్నిటి నుంచి కొంచెం గజిబిజిగా ఉందని 2a 2b 2cని కామన్ తీస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ 1 1 1 కదా. మిగతా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాస్టీస్గా రాసుకున్నాం. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఈ 2a 2b 2c కొంచెం ఇరుగ్గా ఉంది. సో ఈ 2ని బయటికి తీస్తాను. ఇక్కడ ఏం మిగిలి a ప్లస్ b ప్లస్ c మిగులుతుంది. మూడింటి నుంచి ఈ 3 2లు బయట తీస్తాం. అర్థమైందా. ఇక్కడ ఏం మిగిలి a ప్లస్ b ప్లస్ c మిగిలింది. అప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే చాలా జాగ్రత్తగా వినండి నాన్న. చూడండి ఏం చేసామని అంటే చూడండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి, రో ఆపరేషన్ అప్లై చేయాలి ఖచ్చితంగా కదా. సో రో ఆపరేషన్ ఎలా అప్లై చేయాలి అంటే చూడండి, రో 1 కావాలి. సో రో 2 మైనస్ రో 1 పెట్టాలన్నమాట. సో చూడండి, అంటే R2 కావాలంటే ఏం చేయాలి, R2 మైనస్ R1 చేయాలి కదా. సో ఇప్పుడు ఇది. సో మరి R3కి ఏం చేయాలని అంటే R3కి ఏంటి, R3 మైనస్ R1 చేయాలి కదా. ఈ R అంటే రో అంటే ఇప్పుడు చూడండి, ఈ రో 2 మైనస్ రో 1 చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. అదేవిధంగా రో 3 మైనస్ రో 1 చేయాలి, అప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది. అర్థం కదా. సో దీని నుంచి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. వీటి దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, R2 మైనస్ R అంటే రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. రో ఆపరేషన్ని అప్లై చేస్తున్నాం. సింపుల్గా రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. దేనికి 2 to 1 3 to 1 మాత్రం చేంజ్ అవ్వదు. రో ఆపరేషన్లో ఎప్పుడు కూడా ఫస్ట్ రో అనేది చేంజ్ అవ్వదు, యాస్టీస్గా ఉంటుంది. సెకండ్ థర్డ్ మాత్రమే చేంజ్ అవుతాయి కదా. చూడండి, R2 కావాలంటే ఏం చేయాలి, R2 మైనస్ R1. చూడండి, రో 1 యాస్టీస్ రాసుకున్నాం 1ab, R2 ఏం చేసరికి 1. సో ఇప్పుడు R2 మైనస్ R1 అంటే R2లో 1 ఉంది, R1లో కూడా 1 ఉంది. సో 1 మైనస్ 1. నెక్స్ట్ R2 మైనస్ R1. నెక్స్ట్ R2 ఏంటి, b ప్లస్ c ప్లస్ 2a మైనస్ ఇందులో నెక్స్ట్ ఏంటి a. అంటే ఇక్కడ ఏమవుతుంది, b ప్లస్ c ప్లస్ 2a మైనస్ a, b ప్లస్ c ప్లస్ 2a మైనస్ a. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, R2 మైనస్ R1 ఇప్పుడు ఈ రెండు మీలే కదా. సో R2లో b అండ్ R1లో కూడా b. సో b మైనస్ b. సరిపోయింది కదా. ఓకే, ఇది ఏంటి R2 చేసాం, R2 మైనస్ R1 చేసాం. రో 2 కావాలంటే రో 2 మైనస్ రో 1 చేయాలి. ఇప్పుడు రో 3 కావాలంటే రో 3 మైనస్ రో 1 చేయాలి. రో 3 ఏంటి 1. రో 1లో ఫస్ట్ 1 ఏముంది 1. సో దిస్ ఈజ్ 1 మైనస్ 1. సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రో 3లోకి నెక్స్ట్ సెకండ్ 1 ఏంటి a. రో 1లో సెకండ్ 1 a. సో a మైనస్ a. నెక్స్ట్ రో 3లో థర్డ్ 1 ఏంటి c ప్లస్ a ప్లస్ 2b. రో 1లో థర్డ్ 1 b. సో c ప్లస్ a ప్లస్ 2b మైనస్ b. అర్థమైంది కదా. సో ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 1 a 0 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో 0. ఇక్కడ ఏం మిగిలింది 2a మైనస్ a. రెండు ఏళ్ళలోకి ఏ పోతే ఎన్ని ఉంటుంది, ఒక ఏ మిగులుతుంది. సో a b c మిగిలే. సో వీటిని ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను, a ప్లస్ b ప్లస్ c కదా. ఇక్కడ ఏంటి b మైనస్ b ప్లస్ b క్యాన్సిల్. సో 0. నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో 0 మైనస్ a ప్లస్ c క్యాన్సిల్ 0. ఇక్కడ వచ్చేసరికి 2b మైనస్ b. రెండు bల నుంచి ఒక b తీస్తే ఒక b మిగులుతుంది. ఇక్కడ ఏం మిగిలే ప్లస్ చేయండి, a b c మిగిలే. సో ఇక్కడ ఏం చేసామంటే CA B అని రాసుకుంటే ఆర్డర్ వైజ్గా ABC అని రాసుకున్నాం, a ప్లస్ b ప్లస్ c. అర్థం కదా. వీటి నుంచి ఈ విధంగా మనం సాల్వ్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c. చూడండి ఇది ఉంది కదా. సో దీని నుంచి మనకి ఏం కావాలి అంటే ఈ 1 యొక్క డిటర్మినెంట్ కావాలి. ఏం కావాలి, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అన్ని చేయక్కర్లేదు. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డిటర్మినెంట్ చేస్తే చాలు, అంటే దాని ఒక డెట్ చేస్తే చాలు కదా. ఫస్ట్ నెంబర్ ఏంటి 1, దీని ఒక డెట్టగల. డెట్టగల అంటే ఏం చేయాలి, ఈ రో ఈ కాలం లేదా ఈ కాలం ఈ రో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. సో మిగిలినవి ఏంటి a ప్లస్ b ప్లస్ c 0 అండ్ 0 a ప్లస్ b ప్లస్ c కదా. సో 1కి డిటర్మినెంట్ చేస్తే ఏమొచ్చాయి, a ప్లస్ b ప్లస్ c 0 0 a ప్లస్ b ప్లస్ c. అర్థం స్టెప్ ఎలా వచ్చిందో, ఈ 1కి డిటర్మినెంట్ చేసాం. సో ఈ మిగిలిన వాల్యూ ఏవైతే 4 వాల్యూస్ ఉన్నాయో ఈ 4 రాసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి 2 ఇంటూ a
ఏ ప్లస్ బి ప్లస్ సి ఓకే ఉన్న వాల్యూ 1 ఇంటూ ఇప్పుడు దీని చేయండి అనేది ఏమవుతుంది ఈ రెండు మల్టిప్లై చేయండి ఈ రెండు మల్టిప్లై చేయండి ఇది 0 అయిపోతుంది కదా ఈ రెండు చేయండి ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అయిపోతుంది కదా ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ మైనస్ 0 ఇదేంటి 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా చూడండి 2 ఇంటూ 1 2 కదా ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇది అంటే ఇక్కడ రెండు ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఈ రెండు ప్లస్ చేయండి ఎన్ని అవుతాయి 3 కదా సో ఇప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అవుతుంది చూడండి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ వచ్చింది కదన్నా సో ఒకసారి స్టార్టింగ్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి క్వశ్చన్లో మనకి ఏమడిగాడు ఆర్హెచ్ఎస్ ఏం చూపించమన్నాడు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ కదా సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది వాడు ఏదైతే చూపించమన్నాడో అదే చూపించాం కదా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అర్థమైంది కదా సో ఆర్హెచ్ఎస్ అర్థమైంది కదా సో ఇది సొల్యూషన్ వీడియో స్టార్టింగ్లో మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను కదా సో ఆ అప్డేట్ ఏంటి అని అంటే ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఇంతవరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో దీన్ని మీరు నోట్స్ రాసుకుంటూ పర్వాలేదు ఓకే వెల్ అండ్ గుడ్ లేదు నోట్స్ రాసుకునే పక్షంలో ఈ వీడియో యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే విత్ మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఆల్సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైనా ఓన్లీ ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు ఫ్రీగానే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్ అదేవిధంగా ఖచ్చితంగా మీరు మన ఛానల్ని అంటే టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయి ఉండాలి అంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ ఈ రెండు స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు పంపించగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందడం జరుగుతుంది అర్థమైంది కదా సో ఇది ఈరోజు ఒక వీడియో ఎంతవరకు మీరు చూసారనుకుంటే ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది దీనివల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసే ఉంటారు దీనివల్ల ఎంతో కొంత నేర్చుకున్నాం సార్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఈ వీడియోని ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ